కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలుగు ఇండస్ట్రీలో మెల్లమెల్లగా సీక్వెల్ కల్చర్ తగ్గిపోతోందా? పార్ట్ 2 ఇక వద్దు అని దర్శకులు ఫిక్స్ అయిపోతున్నారా? నెమ్మదిగా మళ్ళీ సింగిల్ సినిమా చాలు అనే పాత రోజుల్లోకి వెళ్ళిపోతున్నామా? చెప్పే కదేదో ఒక్క పార్ట్లో కాస్త భారీగా ఉన్నా చెప్పేద్దాం అనుకుంటున్నారా? దానికోసం ఓ పెద్ద ప్లానే రెడీ చేస్తున్నారు మన దర్శకులు. మరి అదేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? ఈ రోజుల్లో ప్రతి సినిమాకు 2 పార్ట్స్ అనేది కామన్ అయిపోయింది. 10 ఏళ్ల కింద బాహుబలితో ఈ కల్చర్ మొదలుపెట్టారు రాజమౌళి. దానివల్ల బిజినెస్ రేంజ్ కూడా మారిపోయింది. బాహుబలి దారిలో చాలా సినిమాలు అలా 2 పార్ట్స్ గా వచ్చాయి. కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలకి ఇది బాగా వర్కౌట్ అయింది. కల్కి, సలార్, దేవర్ లాంటి సినిమాల పార్ట్ 2 త్వరలోనే రానున్నాయి. వర్కౌట్ అయింది కదా అని ప్రతి సినిమాకు 2 పార్ట్స్ అంటే కష్టమే. ఒకే కథను అనవసరంగా లాగుతున్నారనే విమర్శలు కూడా బాగానే వస్తున్నాయి. అందుకే చెప్పే కథను ఒకే పార్ట్లో చెప్పడం బెటర్. 3 గంటలు దాటినా పర్లేదు అనుకుంటున్నారు దర్శకులు. ఈ మధ్యకాలంలో 3 గంటల కంటే పైగానే నిడివితో వచ్చిన RRR, యానిమల్ లాంటి సినిమాలు సంచలనం రేపాయి. గతేడాది విడుదలైన పుష్ప 2 రన్ టైం 3 గంటల 40 నిమిషాలు. అయినా కూడా ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే యానిమల్ 3 గంటల 20 నిమిషాలతో వచ్చి 900 కోట్లు వసూలు చేసింది. పైగా 3 గంటల రన్ టైం లక్కీగా ఫీల్ అవుతున్నారు దర్శకులు. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే రన్ టైం అసలు సమస్యే కాదంటున్నారు మేకర్స్. తాజాగా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్న కుబేర రన్ టైం 3 గంటల 2 నిమిషాలు. సినిమా విజయాన్ని అదేం అడ్డుకోలేదే. అలాగే కన్నప్ప 3 గంటల 3 నిమిషాలతో జూన్ 27న రానుంది. తాజాగా సెన్సార్ పూర్తయిన ఈ చిత్రం భారీగానే విడుదలకు సిద్ధమవుతోంది. ఏదేమైనా చెప్పే కథను ఒకే భాగంలో ముగించేద్దాం అనుకుంటున్నారు మేకర్స్. అందుకే సీక్వెల్ అనౌన్స్మెంట్స్ ఈ మధ్య కాస్త తగ్గాయి.